హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా టీవీ. రాజా సాబ్ ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది అండ్ నిన్న నైట్ ప్రీమియర్ షో పడింది. సో ఆ సినిమా గురించి మనతో మాట్లాడడానికి అండ్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ ఎలాంటి కలెక్షన్స్ రాబోతున్నాయి అండ్ సినిమాకి ఎలాంటి లాంగ్ రన్ ఉండబోతుంది అండ్ సంక్రాంతి సినిమాలతో కాంపీట్ అయ్యి ఆ సినిమా ఉంటుందా ఉండదా అని చెప్పేసి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు అయితే మనతో ఉన్నారు. సో ఆ సినిమా గురించి చాలా విషయాలు ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సునీల్. సార్, రాజా సాబ్ ఫైనల్లీ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్ గా ఆల్మోస్ట్ చాలా 3.5 years స్ట్రగుల్, మారుతి గారు చెప్పినట్టు. జనవరి నిన్న 8th ప్రీమియర్స్ పడ్డాయి. ఏమనిపించింది సార్ ఓవరాల్ గా? ప్రీమియర్స్ పడ్డాయి కానీ అన్ని చోట్ల పడలేదు. ఆంధ్రప్రదేశ్ లో పడ్డాయి కానీ తెలంగాణలో పడలేదనే చెప్పాలి అసలు. ఎందుకంటే మిడ్ నైట్ వరకు లేదు, షో లేదు. ఏదైతే ప్రెస్ షో అని చెప్పేసి అన్నారో అది కూడా చాలా డిలే అయింది. ఆల్మోస్ట్ 3 hours డిలే అవటం, మొత్తానికి అసలు అంటే నైట్ వరకు కూడా బుక్ మై షోలో కూడా ఓపెన్ కాకపోవటం, తెల్లవారుజామునే మీకు షోస్ అవి కనిపించడము. సో అలాగే అంటే ఇది ఏదైతే జరిగిందో ఒక ప్లాన్డ్గా ఎందుకున్న తెలంగాణలో జరగలేదేమో అని చెప్పేసి అనిపించింది. ఆ మేరకు ఏదైతే ప్రీమియర్స్ పడలేదో అది ఇక్కడ వరకు కూడా నష్టం చేకూర్చినట్టే లెక్క. సో ఈరోజు టికెట్లు చూసాం, మల్టీప్లెక్స్లో 450 రూపాయలు కనిపిస్తూ ఉంది. అలాగే ఈవెన్ సింగిల్ స్క్రీన్స్ లో కూడా 350 రూపాయలు కనిపిస్తూ ఉంది. సో ఇది పాజిటివ్ టాక్ గనక వచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా అది కొంచెం ప్లస్ అవుతుంది. అదే మిక్స్డ్ టాక్ వస్తే ఏంటంటే ఏవైతే ఈ టికెట్ ధరలు పెంచారో అవే 2వ రోజు నుంచి సినిమాకి భారంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మనం చూస్తూ ఉన్నాం, కొత్త మిక్స్డ్ టాక్ అయితే కనిపిస్తూ ఉంది. నిజానికి జననాయకుడు అనేటువంటి సినిమా కూడా 9వ తేదీ రావాల్సింది. దానికి కూడా హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానివ్వండి చాలా వరకు థియేటర్లు కేటాయించారు. ఎందుకంటే పీవీఆర్ పిక్చర్స్ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల ఇక్కడ తెలుగు వర్షన్ కి చాలా విమర్శలు కూడా వచ్చాయి. అంటే తెలుగు సినిమాలు ఇన్ని పెట్టుకొని జననాయకుడికి పైగా ప్రభాస్ లాంటి స్టార్ యాక్టర్ ఒక సినిమా, ఆయన సినిమా పడుతుంటే రాజా సాబ్కి దానికి ఆల్మోస్ట్ ఈక్వల్ గా జననాయకుడు థియేటర్లకు ఇవ్వటం ఏంటి అని చెప్పేసి కూడా విమర్శలు వచ్చాయి. బట్ జననాయకుడు రిలీజ్ కాల, అలాంటప్పుడు సోలోగా రిలీజ్ అయింది. దాన్ని క్యాష్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. బట్ ఏదైతే ఇప్పుడు మిక్స్డ్ టాక్ అనేది వచ్చిందో అది కొంచెం సినిమాకి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. టికెట్ ప్రైస్లు కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారబోతూ ఉన్నాయి. సో అంటే మనకు తెలుసు, సినిమాలు ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఆడే సినిమా 85, 90 అంతే, ఆ లోపలే ఉంటాయి. ఇంకా ఒక్కోసారి 80% సినిమాలు పోతాయి. అసలు నేను అంటే పోయే సినిమాలు, ఆడే సినిమాలు ఒక 10% సినిమాలు పోతాయి. ఆడే సినిమాలు ఆ 100లో ఒక 10-15 ఉంటాయి. సో అది పరిస్థితి. అలాంటప్పుడు పెద్ద సినిమాలు అన్నిటికీ కూడా టికెట్ల ప్రైసుల కోసం పాకులాడటం, ఇది బ్యాక్ ఫైర్ అవటం మనం చూస్తూనే ఉన్నాం. ఇక సినిమాకి వచ్చేటప్పటికి సినిమాలో హై పాయింట్స్ కంటే లో పాయింట్సే ఎక్కువగా కనిపించాయి అని చెప్పాలి. సో ఏదైతే ఫస్ట్ లో కొన్ని నెలల క్రితం ప్రభాస్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆయన లుక్స్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ లుక్ గెటప్, సిగార్ పట్టుకొని ఆయన చైర్ లో మహారాజా అదేదైతే హాంటెడ్ చైర్ ఏదైతే ఉందో అందులో కూర్చొని ఆయన కనిపించడం, అదంతా కూడా ఒక్కసారిగా అందరికి కూడా ఏదో కొత్తగా చూపించబోతున్నాడు ప్రభాస్, ఏదో కొత్తగా ఇందులో చేస్తున్నాడు అనేటువంటి ఒక ఫీల్ ని కలగజేసింది. సినిమాలో చూస్తే అది లేదు. సో ఇది బాగా ఒక డిసప్పాయింట్మెంట్ కలిగించేటువంటి విషయం. సినిమాలో అయితే మన మళ్ళీ సెకండ్ పార్ట్కి లీడ్ అన్నట్టుగా లీడ్ ఇచ్చారు. ఒక సర్కస్ కంపెనీ అన్నట్టుగా ఉండేటట్టుగా ఒక జోకర్ గెటప్ లో ఆయన కనిపించాడు. ఏదైతే మనకి సినిమా రిలీజ్ కు ముందు అది రివీల్ చేశారో, పోస్ట్ వచ్చిందో అది ఓకే. కానీ చాలా చోట్ల ఏదైతే సినిమాకి కోర్ పాయింట్ ఒకటి ఉంది, అది నాయనమ్మ మనవడి మధ్య ఉన్నటువంటి అనుబంధం. ఆ నాయనమ్మకి అల్జీమర్స్ వ్యాధి పెట్టడం, ఇదంతా బాగానే ఉంది. సెటప్ అయితే బాగానే చేశాడు, డీల్ చేసి. ఆ సెటప్ ఏదైతే తను క్రియేట్ చేశాడో స్టార్టింగ్, దాన్ని కొనసాగించడం ఉంటది కదా, అది ఆ కొనసాగింపులోనే దర్శకుడి యొక్క పనితనం అనేది కనిపిస్తుంది మనకి. ఇక్కడ అంత అంటే మేబీ నేను అనుకోవటం ప్రభాస్ లాంటి ఒక
అంటే దాని ఏమంటారు, ఆయనే ఒక మాన్స్టర్ అని చెప్పాలి. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సూపర్ స్టార్ అని చెప్పేసి మన సందీప్ రెడ్డి వంగ, అంటే నేను అనేది ఏంటంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నాడు. సినిమా అంతా కూడా తానే, ఈ సినిమాలో తానే కనిపిస్తాడు, అవును సార్. తన భుజాల మీద ఎక్కువగా మోసుకుంటూ వెళ్ళాడు. కానీ లుక్స్ విషయంలో ప్రభాస్ ఆ కన్సిస్టెన్సీ అనేది అది మెయింటైన్ చేయాలి, డైరెక్ట్ చూసుకుంటూ ఉండాలి. అది లోపించింది. ఆయన లుక్స్ లో కన్సిస్టెన్సీ కనిపించాల. డబ్బింగ్ కూడా ఏదో హడావిడిగా చేశారో లేకపోతే క్యాజువల్ గా చేసినట్టుగా, అంత సీరియస్ గా దాని మీద దృష్టి పెట్టి సీన్కి తగ్గట్టు, సందర్భానికి తగ్గట్టు ఆ డబ్బింగ్ అనేది ఉండాలి, ఆ డైలాగ్ మాడ్యులేషన్ ఉండాలి. అది ఎందుకో కొన్ని చోట్ల చూస్తే అంటే ముద్దగా కొన్ని అర్థమయ్యి అర్థం కానట్టుగా ఒక్కో చోట, ఈవెన్ ప్రభాస్ విషయంలో నేను అంటున్నాను, అది మిస్ అయింది. అయితే హై పాయింట్స్ చెప్పుకోవాల్సినవి నాయనమ్మ తోటి తనకున్నటువంటి అనుబంధం. సో ఆ నాయనమ్మ కోసం మనవడు ఏం చేశాడు అనేది అదొక పాయింట్. సంజయ్ దత్తికి సంబంధించి తను ఏదైతే ఒక విషయం బయటపడుతుందో, ఒక ట్విస్ట్ ఏదైతే బయటపడుతుందో అది హై పాయింట్ గానే ఉండింది. అట్లాగే ఈవెన్ తను చేసేటువంటి ఆ మాయజాలం కానివ్వండి, హిప్నటైజం, అవి కొంచెం బాగానే వర్కౌట్ అయినట్టు అనిపించింది. బట్ మిగతా వాటిలో యాక్షన్ సీన్స్ లో ఏవైతే ఈ విఎఫ్ఎక్స్ వర్క్ కనిపించిందో అది కొన్ని చోట్ల ఒక రకంగా బాగానే ఉన్నట్టు అనిపిస్తే, కొన్ని చోట్ల తేలిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా స్పష్టంగా కనిపించడం. ముసలితో ఫైట్ ఓకే అనిపిస్తుంది ఒక చోట మళ్ళీ మనకి క్లియర్ కట్ గా తెలిసిపోతాం, సీన్ టు సీన్ మారిపోతా ఉంటది. మాన్స్టర్ది చాలా క్లియర్ గా తెలిసిపోతా ఉంది. సో కాకపోతే ఆ ఇంపాక్ట్ కొంతమేరకు కలిగించగలిగాడు కానీ సంపూర్ణంగా దాన్ని ఆవిష్కరించలేకపోయాడు, దాని ఇంపాక్ట్ని. ఇక హీరోయిన్ల విషయాలు అయితే అవి లో పాయింట్ కింద చెప్పాలి. హీరోయిన్లు అనేది ఈ సినిమాలో ఏ రకంగానూ సినిమాకి ఉపయోగపడలేకపోయారు. ముగ్గురిని పెట్టుకుని ఎందుకు పెట్టారో కూడా అర్థం కానట్టు ఉంది. సో నిధి అగర్వాల్ తనను చూసి మనాడు తొలిచూపులోనే ప్రేమిస్తాడు అని ఉంటుంది, కానీ ఆమెకి ప్రామినెన్స్ లేదు. అదే మాళవిక మోహనన్ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి ఆమె హవేలీకి అకౌంటెంట్ గా ఆమె కనిపిస్తుంది. సో ఆమె క్యారెక్టర్ కొంతవరకు అంటే తనని హవేలీలోకి తీసుకెళ్ళడం ఇదంతా కూడా ఆమెకి ఇచ్చారు కాబట్టి కొంత మేరకు ఇచ్చారు. బట్ దాన్ని కూడా ఆమెకి ఇంకా మరింత ఎక్కువ ఇచ్చినట్టయితే, కథలో భాగం చేసినట్టయితే ఇంకా సినిమాకి ప్లస్ అయి ఉండేది. ఎందుకంటే ముగ్గురు హీరోయిన్లో మనకి ఎక్కువగా మన మైండ్ లో పడేది మాత్రం మాళవిక అనే చెప్పాలి. రిద్ధి కుమార్ అమ్మాయి కజిన్ గా కనిపిస్తుంది మనకి, హీరో కజిన్ గా. బట్ ఆ అమ్మాయికి అసలు లేకపోయినా సినిమాకి ఎలాంటి నష్టము లేదు. ఈవెన్ నిధి అగర్వాల్ క్యారెక్టర్ కూడా నాకెందుకో ఆ అమ్మాయి క్యారెక్టర్ లేకపోయినా, ఒకవేళ మాళవిక మోహన్ కి అదే పెట్టేసి ఆ లవ్ ట్రాక్ తనతోటి అదే ఆ ఒక క్యారెక్టర్ని తీసుకెళ్ళినా కానీ ఇంకా కొంచెం బెటర్ గా ఉండేది అనిపించింది. వీళ్ళని పెట్టడం వల్ల ఆ పాటలు కూడా ఫోర్స్ఫుల్ గా అనిపిస్తాయి, ఎక్కడ కూడా సందర్భ శుద్ధి అనిపించలేదు. ముగ్గురుతో చేసినటువంటి సాంగ్ ఏదైతే ఉందో కొంత మనం విడిగా చూసినప్పుడు మాస్ ఆడియన్స్ కి అప్పీల్ లాగా అనిపించింది, కానీ సినిమాలో మాత్రం ఆ పాట లేకుండా ఉంటేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కలిగింది. అంటే పండి కింద రాళ్ళంటాం కదా, ఆ టైప్ లో ఉన్నాయి. ఈవెన్ తమను కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి ఆ విషయంలో. ఎందుకనో తను ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల బాగానే ఉంటుంది, కొన్ని చోట్ల విపరీతమైనటువంటి లౌడ్ వాయిస్ తోటి, ఆ మ్యూజిక్ తోటి ఇబ్బంది కలిగించాడు. కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎంత సీనియర్, ఆయన 50 ఏళ్ళు ఎంత అయిపోయి మోర్ దాన్ 50 years అనుకుంటా ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి. ఆయనకి తెలుసు సినిమాని ఎలా క్రిస్ప్గా చేయొచ్చో. అంత ఒక రకంగా చెప్పాలంటే ఎడిటింగ్ జీనియస్, ఎడిటింగ్ పండితుడు అంత కదా, అలాంటి వ్యక్తి కోటగిరి వెంకటేశ్వరరావు గారు. చంటి అని చెప్పేసి అందరూ ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు ఆయన ఫెయిల్యూర్ కూడా ఈ సినిమాలో కనిపించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తను అంత సీనియర్ అయి ఉండి ఈ సీన్లు ఎందుకు అనవసరం కదా, ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్లు అనవసరంగా వచ్చిపోతా ఉంటాయి. ఈ హైదరాబాద్కి సంబంధించినటువంటి సీన్ తను వచ్చిన తర్వాత వచ్చాయి, అవన్నీ కూడా చాలా వరకు తీసేయచ్చు, ఫోర్స్ఫుల్ గా ఉంటాయి. 3 గంటల 9 నిమిషాల అవసరంలా 2.5 గంటకి కుదించేటువంటి అవకాశం మనకి కనిపిస్తుంటది. ఈ సీన్ లేకపోయినా పర్వాలేదని మనకే తెలుస్తుందంటే ఎడిటర్కి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో హాస్పిటల్ సీన్ ఉంది చూడండి, అది బాగా ఈ సినిమా సంబంధించిన హై పాయింట్స్ లో ఒకటి. సో ఆ నాయనమ్మ నేను బతికించుకోవాలనేటువంటి ఆ తాపత్రయం, అది వాళ్ళ మధ్య బాండింగ్, అక్కడి నుంచి క్లైమాక్స్ కి వెళ్ళటం, అది అంతవరకు అంటే ప్రీ క్లైమాక్స్ వరకే ఈ సినిమా బెటర్గా వచ్చింది. నాకేమనిపించింది అంటే సినిమా చూసేటప్పుడు
డైరెక్టర్ మారుతి సినిమా స్టార్టింగ్ ఎలా ఉండాలి, ఇంటర్వెల్ ఎలా ఉండాలి, క్లైమాక్స్ ఎలా ఉండాలి, ఈ ముందు రాసుకొని మిగతా అంతా కూడా సీన్స్ అన్ని కూడా ప్రభాస్ కోసం ఆయన అంటే పాన్ ఇండియా హీరో కాబట్టి, స్టార్ కాబట్టి ఆయన తగ్గట్టు రాయాలని చెప్పేసి తను ఏవో ఫోర్స్ఫుల్ గా ఫిల్లర్ సీన్స్ ని జోడించుకుంటా పోయాడేమో అనేటువంటి ఆ ఫీల్ అయితే నాకైతే వచ్చింది. అది సార్ ఎట్లా ఉండబోతుంది సార్ రన్ ఏంటి అసలు? మొన్న ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కలెక్షన్స్ అయితే ఎదిరిపోతాయి మా హీరో అని చెప్పేసి అంటున్నారు, తెలుసు. బట్ నైజాం లో అనేది ఒక కమర్షియల్ వైజ్ చూసుకుంటే చాలా బిగ్గెస్ట్ మార్కెట్, చాలా మంచి రెవెన్యూ చేసే ప్లేస్. అలాంటి దగ్గర ప్రీమియర్స్ పడకపోవడం అనేది కలెక్షన్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది సార్. ఖచ్చితంగా ప్రభాస్ కి నైజాం అనేది చాలా బలమైనటువంటి మార్కెట్. అవును, ఆయన రికార్డులు చాలా ఉండే నైజాం కు సంబంధించినటువంటి రికార్డులు. ప్రత్యేకించి బాహుబలి నుంచి నైజాం అనేది చాలా బలమైనటువంటి మార్కెట్ గా ఆయనకి కనిపించింది. ఇవాళ నైజాం కింగ్స్ అనేటువంటి వాళ్ళలో ప్రభాస్ ఫస్ట్ లోనే ఉన్నాడు. ఇది చూస్తే ఎఫెక్ట్ అనేది అంటే ఏదైతే ఇప్పుడు జరిగిందో జననాయకుడిని క్యాష్ చేసుకోలేకపోవడం ఫస్ట్ ఆ ప్రీమియర్స్ పరంగా, తర్వాత ఇప్పుడు ఏదైతే టికెట్ ప్రైస్లు ఇందాకే చెప్పాను కదా, దీని ఎఫెక్ట్ కూడా ఉండబోతుంది. ఇక్కడే కాదు, నైజాం మాత్రమే కాదు, మొత్తం త్రూఅవుట్ ఏపీ కానీ అంతా కూడా. అయితే ఇక్కడ ఉన్నంత తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత ఈ సినిమా మీద క్రేజ్ నార్త్ బెల్ట్ లో ఎందుకనో కనిపించట్లేదు అని చెప్పేసి మనకి నివేదికలు అయితే, రిపోర్ట్లు అయితే వస్తూ ఉన్నాయి. సో అక్కడ ఏంటి పరిస్థితి ఏంటి దాని మీద కూడా ఆధారపడి ఉంది ఇది. మామూలుగా అయితే ఇనిషియల్గా అయితే 400 నుంచి 450 కోట్ల గ్రాస్ వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్పేసి తెలుస్తున్నారు. ఎందుకనో దీని బిజినెస్ ఫిగర్స్ అనేవి ఎందుకనో అంత కరెక్ట్ గా రావట్లా, ఒక్కొక్కరు వ్యారీ అవుతున్నాయి. ఒకళ్ళు చెప్పిన దానికి ట్రేడ్ వర్గాల వాళ్ళే, ఒకరు చెప్పిన దానికి ఒకరు చెప్పిన దానికి వ్యారీ అవుతున్నాయి. బట్ నార్త్ లో కానివ్వండి, యుఎస్ లో కానివ్వండి, ఇంతకుముందు ప్రభాస్ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థాయిలో కాలేదు అనేటువంటి విషయం మాత్రం మనకి తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఒకవేళ 450 కోట్ల గ్రాస్ కనుక వస్తే ఇది బయటపడిపోయే అవకాశం ఉంది అది అని మనకి తెలుస్తూ ఉంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా భారీ స్థాయిలోనే అమ్మారు. అది సో ఎంతవరకు ఇది అంటే భారీ స్థాయిలో అమ్మినప్పటికీ కూడా ప్రొడ్యూసరే ఓపెన్ అయ్యారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన ఇందులో అయితే రాలేదు, బిజినెస్ కాలేదు అని చెప్పేసి విశ్వప్రసాద్ గారు చెప్పారు. కాబట్టి బట్ ప్రస్తుతం ఏదైతే టాక్ వచ్చిందో, మిక్స్డ్ టాక్ అని మనం అనుకుంటున్నామో, అది చూస్తే మేబీ 70% వరకు రికవర్ అయితే అది కొంతవరకు బెటరే అనేటువంటి అభిప్రాయాన్ని నిపుణులు కానీ విశ్లేషకులు కానీ వ్యక్తం చేస్తున్నారు. బట్ ఇది మనం ఇప్పుడు నిజానికి ఇది అనుకోవటమే, అలా కాకూడదనే కోరుకుంటున్నాం. ప్రెడిక్షన్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టాక్ను బట్టి మాత్రమే నేను చెప్తున్నాను. ఇది కనుక పాజిటివ్గా మారితే కనుక, మౌత్ టాక్ కనుక మనం అంటే విమర్శకులు అనేవాళ్ళు, సమీక్షకులు అనేవాళ్ళు అభిప్రాయం చెప్తుంటారు, అవన్నీ కూడా ఫస్ట్ బయటకు వచ్చేస్తాయి. బట్ అల్టిమేట్ గా ఆడియన్స్ అంటే ఇక్కడ కేవలం ఫ్యాన్స్ మాత్రమే చూస్తే ఏ సినిమా కూడా సక్సెస్ కాదు. ఇది ప్రభాస్ లాంటి ఒక స్టార్ కి కేవలం ఫ్యాన్స్ మాత్రేమే కాదు, మొత్తం సగటు ప్రేక్షకుడు అని మనం ఏదైతే ఉంటారో మిగతా ప్రేక్షకులు అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు చూస్తే ఇంకొక రేంజ్ లో ఉంటది. కానీ ప్రభాస్కు ఉన్నటువంటి బలం ఏంటి, తనకు ఉన్నటువంటి ఇమేజ్. మామూలుగా ఏ బాగా లేదు అనుకున్నటువంటి సినిమా కూడా 100 కోట్లు వచ్చేస్తున్నాయి. రాధేశ్యామ్ లాంటి డిజాస్టర్ సినిమా కూడా 100 కోట్లలో మీకు గ్రాస్ వచ్చిందంటే ఆయన ఇమేజ్ ఏంటి, ఏ స్థాయిలో ఉంది అనేది, అంటే మిగతా వాళ్ళకి ఎవరికి అందనంత స్థాయిలో దేశవ్యాప్తంగా ఆయనకి అలాంటి ఇమేజ్ సంపాదించుకున్నాడు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టోరీ, క్యారెక్టర్ అని కాదు, ప్రభాస్ అంతే. జస్ట్ ఒక ఆయన కటౌట్ కనిపిస్తే చాలు అని చెప్పి, ఆయన కటౌట్ కరెక్ట్ గా వాడుకోగలిగితే ఖచ్చితంగా వేరే స్థాయిలో ఉంటుంది. ఆ రికార్డులు అవన్నీ కూడా ఇక ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి, నెంబర్స్ అన్ని వేరే ఉంటాయి. సో ఇప్పుడు ఇనిషియల్ టాక్ మాత్రం అంత ఆశాజనకంగా లేదు. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లో పాయింట్స్ చాలా కనపడుతున్నాయి. కాబట్టి మరి చూద్దాం వీటిని ఓవర్కమ్ చేసి, నిజానికి ఇది చెప్పినట్టుగా 2.5 గంట లేదా 2 గంటల 40 నిమిషాల లోపల కనుక కుదించి ఉన్నట్లయితే ఇంకొంచెం గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే అయ్యేది. సో టైట్ గా ఉండి చకచక పరుగులెత్తే విధంగా సినిమా వచ్చి ఉండేది. అప్పుడు వేరే రకంగా
టాక్ కూడా మారేది అని చెప్పేసి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఎప్పుడైతే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటుందో చిన్న చిన్న విషయాలు, అంటే చిన్న చిన్నవి కాదు, కొన్ని పెద్ద విషయాలు కూడా మర్చిపోతాయి. Negligible. విఎఫ్ఎక్స్ అనుకున్నాం, నిర్మాణ విలువల గురించి కూడా పెద్దగా అప్పుడు పట్టించుకోం. సో ఇలా లాజిక్స్ గురించి కూడా పట్టించుకోం. సో అది ఇక్కడ అది మిస్ అవటమే ఈ సినిమాకి మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవాలి. సార్ చూద్దాం సార్, ఇంకా ఉంది కదా 3-4 days లో మళ్ళీ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, వాటితో వీటికి ఎలా ఉంటుంది? అదే ఇక్కడ సీజన్ కూడా ఏంటంటే కలిసి వచ్చే సీజన్. సంక్రాంతి సినిమా కొంచెం అంటే పర్వాలేదు అనుకున్నా చాలు అనమాట, అది పెద్ద హిట్ చేసేస్తారు. అది ఈ సీజన్ కు ఉన్నటువంటి లక్షణం అది. సో ఆ సంక్రాంతి సీజనే మరి అంటే కామెడీ, ఈ సినిమాలో ప్రధానంగా పండింది కామెడీ కాబట్టి ఆ కామెడీ వల్ల ఈ సినిమా ఏమన్నా కలెక్షన్ తీసుకురాగలితే అదే తీసుకురావాలి. అది సో థ్యాంక్ యూ సార్. లెట్స్ వెయిట్ సి ఎలాంటి వెర్డిక్ట్ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తుందో తొందరలోనే మనకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా టీవీ.